Hey guys, welcome back to my channel. ఇవాల్టి వీడియోలో ఈ ప్లేస్ని నేను మొత్తం క్లీనప్ చేసేసుకొని ఒక పెద్ద స్టాండ్ పెట్టుకొని మళ్ళీ నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కింద స్మాల్ బాస్కెట్ కనిపిస్తుంది కదా, ఇందులో నేను ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకునేదాన్ని. క్వారంటైన్ వల్ల ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా, సో అవి. ఈ కింద నేను కేక్ సామాన్లు అన్నీ పెట్టుకునేదాన్ని, కేక్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. పైన స్నాక్స్ అండ్ ఈ పైన కూడా స్నాక్స్, జిప్ లాక్స్, ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను స్టాండ్ తీసుకున్నాను కదా, దాని షెల్ఫ్స్లో షీట్స్ అండ్ కవర్స్ ఇక్కడ స్టోర్ చేసుకునేదాన్ని. అండ్ బ్రూమ్ అక్కడ. ఇవన్నీ ఇంకా మీకు తెలిసినవే కదా, జ్యూసర్, ఇంకా వెట్ గ్రైండర్, ఇవన్నీ ఒక చిన్న టేబుల్ మీద పెట్టుకున్నాను. ఇదంతా మారుద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఆ రోజు వ్లాగ్లో చూపించాను కదా, స్టాండ్ తెప్పించుకున్నాను కిచెన్లోకి. సో ఆ స్టాండ్ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు చందు. స్టాండ్తో పాటు కింద వీల్స్ కూడా ఇచ్చారు, కావాలంటే వీల్స్ పెట్టుకోవచ్చు మూవ్ చేసుకోవడానికి స్టాండ్ని. అండ్ ఇలా కార్నర్స్లో పెట్టుకోవడానికి ప్లాస్టిక్వి చాలా వచ్చాయి. అండ్ ఆన్ ద టాప్ ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి రాడ్స్. సో ఈ రోకి, సెంటర్ రోకి అటాచ్ అవ్వడానికి రాడ్స్ కూడా ఉన్నాయి. సో చందు ఇప్పుడు వాటిని ఫిట్ చేస్తున్నారు. అండ్ ఆ స్టాండ్తో పాటు ఒక పేపర్ వచ్చింది, అదేంటంటే ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్లో వాడు ఎన్ని ఐటమ్స్ ఇచ్చాడు, ఎన్ని కౌంట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాడు, ఎలా ఫిట్ చేసుకోవాలి, 1 by 1 ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ కింద ఇచ్చాడనమాట. సో ఇదే చూసే మేము ఇప్పుడు అన్నీ ఫిక్స్ చేసుకుంటున్నాము. నాకు ఇలాంటి థింగ్స్ చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. లైక్ ఏదైనా ఫిట్ చేయాలన్నా, లేదంటే ఫిట్ చేసింది ఏదైనా ఇప్పాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ ఫిట్టింగ్లో. మా ఇంట్లో కూడా ఎక్కువ నేను అన్నీ, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ లైట్స్ మార్చడం, ఇలాంటి పనులన్నీ నేనే చేస్తూ ఉండేదాన్ని. అండ్ చిన్నప్పుడైతే చాలా నాటీ థింగ్స్ అన్నీ చేశానంట నేను. మా మమ్మీ ఇప్పటికీ నాకు చెప్తా ఉంటుంది. అన్నీ పెన్ ఉంటే దాన్ని పైన క్యాప్ తీసేసి మొత్తం రీఫిల్ అంతా తీసేసి అలా సెట్ చేసి ఇప్పి మళ్ళీ పెట్టి ఏదో అలా రిపేర్లు చేస్తూనే ఉండేదాన్ని. సో ఇప్పుడు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి ఏమైనా ఫిక్స్ చేయాలన్నా, లేదంటే ఏదైనా సెట్ చేయాలన్నా. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. సో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు కూడా చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చిన్న నాటీ థింగ్స్ ఉన్నాయా? లైక్ పెన్లో రీఫిల్ తీసేయడం, మళ్ళీ దాని రీఫిల్లో వేరే రీఫిల్లో పెట్టడం. నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తం అంతా ఫిట్ చేసేసాం. ఇది చందు అంత హైట్ వచ్చింది స్టాండ్. సో ఇలా ఫిట్ చేసామన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు. యాక్చువల్లీ మేము కింద ఇవి పెట్టుకోలేదు, టైర్స్ పెట్టుకోలేదు కిందన. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఫ్లోర్ ఉంటుంది, కార్పెట్ ఉండదు. సో జారుతుందేమోనని నేను పెట్టొద్దన్నాను చందుని. ఇది యాక్చువల్లీ లాక్ కూడా ఇచ్చారు, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఈ రింగ్స్ అయితే నేను పెట్టుకోలేదు. ఇన్ కేస్ రింగ్స్ అవసరం లేదు అనుకుంటే ఇలా క్యాప్స్ పెట్టుకోమని వాడే క్యాప్ ఇచ్చాడు. సో ఆ క్యాప్సే నేను పెట్టాను అనమాట. సో మొత్తం అంతా ఫిట్ చేసేసాము, ఇప్పుడు అరేంజ్ చేయడమే. సో ఇక్కడ స్పేస్ తక్కువ ఉందన్నమాట స్టోరేజ్కి. సో చాలా ఎక్కువ అయిపోయాయి అన్నీ ఇందులో బాక్స్లో. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ ఐటమ్స్ లేవో తెలియటం లేదు. ఉన్న ఐటమ్సే ఒక 2-3 సార్లు కొనేసి తీసుకొచ్చేస్తున్నాం అనమాట. సో ఇందులో చూసుకోవాల్సి వస్తుంది అన్నీ తీసి. సో ఆ స్టాండ్లో నేను అలా బాక్స్లో పెట్టుకుంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అయితే దీన్ని ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బాక్స్ ఖాళీ చేశాను. ఖాళీ చేసి ఆల్రెడీ కొన్ని బాక్సెస్లో పెట్టుకున్నాను నీట్గా. ఈ ఫిట్ చేసింది నేను ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ స్టాండ్ని ఇక్కడ మూవ్ చేసేసి అప్పుడు ఆ బాక్స్ కూడా ఎంటీ చేసేసి మొత్తం అన్నీ, ఇంకా బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర ఇందులో. సో ఈ బాక్సెస్లో సర్దుకోవాలి, సర్దేసి అంతా అరేంజ్ చేయాలి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, లైక్ ఏదైనా ఒక పెద్ద కబోర్డ్ కానీ లేదంటే ఒక పెద్ద స్టాండ్ ఏదైనా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా నా కింద గ్రాసరీ ఐటమ్స్ ఎలా ఒక చిన్న మౌంటైన్ లాగా ఫామ్ అయిపోయాయి. అన్నీ స్పేస్ ఉంది కబోర్డ్స్లో, కానీ
నాకు ఓపెన్గా ఏదైనా కనిపించాలి, కబోర్డ్స్ ఉండడం వల్ల చెప్పాను కదా, అది ఏం ఉందో ఏం లేవో తెలియట్లేదు ఐటమ్స్. సో ఇలా ఓపెన్గా ఏదైనా చేయాలని అనుకున్నాను. అండ్ ఇప్పుడు క్వారంటైన్లో నాకు మంచి ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే చందు కూడా ఇంట్లో ఉన్నారు, నాకు బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి. అండ్ కింద ఆ ప్లేస్లో నేను ఒకసారి మాపింగ్ కూడా చేసేసాను. సో ఇవి వచ్చేసి షీట్స్, ఈ షెల్ఫ్స్లో కిందన వేసుకోవడానికి షీట్స్ అనమాట. ఇవి కూడా ఆర్డర్ చేశాను నేను. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ దీని మీద ఇప్పుడు ఈ షీట్స్ వేసేస్తాను. సో 6 షీట్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇలా ఉంటాయి అన్నమాట, సింగిల్గా షీట్స్. సో ఇలా షీట్స్ వేసేసుకున్నాను ప్రతి షెల్ఫ్స్కి. అండ్ రిమైనింగ్ షెల్ఫ్స్ కూడా నేను ఇలా వేసేసుకుంటాను. యాక్చువల్లీ షీట్స్ వేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ షెల్ఫ్ మధ్యలో నుంచి ఏదైనా పడిపోతుందేమో గ్యాప్ నుంచి నాకు చిన్న డౌట్, అందుకే నేను తీసుకున్నాను. సో మొత్తం అన్నీ నేను ఇలా ఇక్కడ పెట్టేసుకున్నాను. నాకు ఇప్పుడు ఇందులో నుంచి ఏం కావాలి ఏం వద్దు అన్నీ డిసైడ్ చేసుకుని, నేను ఆల్రెడీ చూపించాను కదా ఎక్స్ట్రా బిన్స్ తెచ్చుకున్నానని. సో మొత్తం అన్నీ ఫిల్టర్ చేసి బిన్స్లో పెట్టేసుకొని అండ్ నేను ఇలా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను జిప్ లాక్స్ అన్నీ పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర జిప్ లాక్స్ ఓన్లీ ఈ బాక్స్ అండ్ ఈ బాక్సే ఉండింది. సో మిగతా అన్నీ చందు కాస్కో నుంచి తీసుకొచ్చారనమాట. మీకు ఐడియా ఉంటుంది కదా, కాస్కోలో మొత్తం ఒక సెట్ ఆఫ్ ప్యాక్గా ఇస్తారు. సో నేను ఏం చేశానంటే మొత్తం బిగ్గర్ స్టోరేజ్ జిప్ లాక్స్ అన్ని ఒక దగ్గర, స్మాలర్ ఒక దగ్గర, నెక్స్ట్ శాండ్విచ్ ఒక దగ్గర, మరీ చిన్న స్మాలర్ ఉంటాయి కదా పెట్టుకున్నాను. సో నేను మళ్ళీ మొత్తం అన్నీ సర్దిన తర్వాత క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ. సో మీకు జస్ట్ చూపిద్దాం ఎలా పెట్టుకుంటున్నాను బిన్స్ అని చూపిస్తున్నాను. సో ఇలా ఇదంతా ఫుల్ బిస్కెట్స్ బిన్ అనమాట. సో నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటాను బిస్కెట్స్ అని చెప్పి పేపర్లో రాసి. సో అలా బిన్స్ అన్నీ ఇప్పుడు పెట్టుకోవడానికి. సో పైన అన్నీ ఓన్లీ జిప్ లాక్స్ అండ్ నా కేక్ బాక్స్ ఇంకా కేక్ స్టాండ్ పైన రోలో అలా పెట్టేశాను. ఈజీగా ఉంటుంది, నేను హైటే కాబట్టి నాకు ఈజీగా అందుతాయి ఇవన్నీ. సో అందుకే పైన పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చి ఓన్లీ ఇలా పెట్టుకున్నాను వీటిని, యూటెన్సిల్స్ అంటే అర్జెంట్గా ఇన్స్టెంట్గా మనం ఇలా తీసేసుకొని వెంటనే పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కదా అని ఈ మిడిల్ రోలో పెట్టుకున్నాను. ఇదైతే హాయిగా ఇలా బరువున్నా ఇలా తీసి పెట్టవచ్చు కదా, కాబట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఫిల్టర్ చేసేసుకుంటాను, బాక్సెస్లో పెట్టేసుకుంటాను, డిఫరెంట్ బాక్సెస్లో. ఈ మెస్ చూస్తున్నారు కదా ఎంత మెస్అప్ అయిపోయిందో, క్లీనప్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ. ఇనిషియల్లీ నేను ఏం చేసేదాన్ని అంటే కేక్స్ ఆర్డర్స్ తీసుకునేదాన్ని అనమాట. సో కేక్స్ అందరికీ బేక్ చేసి ఇచ్చేదాన్ని. సో అప్పుడు నాకు కేక్ ఐటమ్స్ చాలా ఎక్కువ అవసరం ఉండేది. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల కేక్ బేకింగ్ అన్నది నేను స్టాప్ చేసేసాను. ఇంట్లో మట్టుకే కేక్ బేకింగ్ అన్నది చేస్తున్నాను. సో అప్పుడు నేను కేక్ ఐటమ్స్ ఎక్కువ కొనుక్కున్నాను కదా, ఆ ఐటమ్స్ అవన్నీ అనమాట. సో ఇప్పుడు నేను అవి ఫిల్టర్ చేస్తున్నాను, కావాల్సిన ఉంచి రిమైనింగ్ ట్రాష్లో వేసేస్తున్నాను. ట్రాష్లో వేస్తున్న ఓన్లీ లైక్ ఫ్లోర్, మైదా పిండి ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో అలాంటివే పడేస్తున్నాను డేట్ అయిపోయినవన్నీ చూసి. అందుకే నా దగ్గర అన్ని కేక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, ట్రేస్ కానీ ప్యాన్స్ కానీ. ఎందుకంటే నేను ముందు బేకింగ్ చేసేదాన్ని, అందరికీ ఆర్డర్స్ చేసేదాన్ని. నా దగ్గర ఎక్స్ట్రా ప్యాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను అవి ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మా చెల్లికైనా ఇచ్చేయాలి, ఎందుకంటే చెల్లి కూడా బేక్ చేస్తూ ఉంటుంది ఇంట్లో. సో దానికైనా ఉపయోగపడుతుంది. కజిన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైనా ఇచ్చేయాలన్నమాట తీసుకెళ్ళి. నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి బేకింగ్ ప్యాన్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాం. ఫిల్టర్ చేయడం ఇన్ ద సెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, చందు ఆల్రెడీ ఒక లిస్ట్ రాస్తున్నారు. లైక్ మా దగ్గర ఏ గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, అండ్ ఏమేమి లేనివంటూ ఏం లేవనుకోండి, అన్నీ ఉన్నాయి. అండ్ మా దగ్గర ఒక్కొక్క ప్యాకెట్ అయితే 2 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట, ఒక్కొక్క ఐటమ్. సో చందు ఇక్కడ లిస్ట్ రాస్తున్నారు. ఇలా లిస్ట్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం ఎప్పుడైనా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్లో చూసుకొని ఏం లేదో అది తెచ్చుకోవడం ఈజీగా అవుతుందన్నమాట. అండ్ ఈ లిస్ట్ రాసింది కాస్త నేను ఫ్రిడ్జ్ మీద అంటించేసుకుంటాను. యాక్చువల్లీ అది మ్యాగ్నెట్ అనమాట. సో ఫ్రిడ్జ్ మీద మనం స్టిక్ చేసుకోవచ్చు. సో అలా మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ రాసేసుకొని నెక్స్ట్ అవి నేను బాక్సెస్లో పెట్టేసుకుంటున్నాను, అరేంజ్ చేసేసుకుంటున్నాను. అండ్ చందు కూడా నాకు ఫుల్గా హెల్ప్ చేశారనమాట ఇవన్నీ అరేంజ్ చేయడంలో. సో ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, ఏ బాక్స్లో కావాలో ఆ బాక్సెస్లో అరేంజ్ చేసేసుకున్నాను ఐటమ్స్ అన్నీ. సో రెడీ అయిపోయి
ఇప్పుడు వీటిని ఇంకా పెట్టేయడమే అనమాట. ఆల్మోస్ట్ కొన్ని పెట్టే ఉన్నాను ఆల్రెడీ, నేను మీకు చూపించాను కదా. సో ఇవి ముందు ఇక్కడ పెట్టకముందు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూసారు కదా ఫుల్ మెస్ అయిపోయింది. సో ఒక్కసారి దీన్నంతా క్లీన్ చేసేసి కార్పెట్ ఒకసారి వ్యాక్యూమ్ చేసేసి అప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. మొత్తం క్లీనప్ అయిపోయింది. సో ప్లే రూమ్ అంతా నీట్ అయిపోయింది. ఇక్కడ 2 చైర్స్ వేసుకుంటాం, ఎందుకంటే ఇది సన్ రూమ్ అనమాట. ఇలా సన్ వస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో కూర్చోడానికి ఇక్కడ 2 చైర్స్ ఎప్పుడు ఉంటాయి మాకు. అండ్ కుషాల్ ప్లే రూమ్ అంతా నీట్ చేసేసాను, మొత్తం నీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను అరేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. అరేంజ్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఇలా ఏదో ఒకటి చేయాలని. అట్ లాస్ట్ ఇప్పుడు కుదిరింది కంప్లీట్గా అని చెప్పి అనుకుని అలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను, బాక్సెస్ అన్నీ కూడా. సో నేను ఆ బాక్సెస్ మీద స్టిక్ చేసుకోవడానికి నేనే పేపర్స్ మీద రాసుకున్నాను, కట్ చేసి పేపర్స్ అన్నీ ఒక షేప్లో కట్ చేసుకొని వాటి మీద నేనే రాసుకున్నాను అనమాట. ఇవి ఇప్పుడు బాక్సెస్కి స్టిక్ చేస్తాను. ఆన్లైన్లో కానీ లేదంటే నార్మల్ స్టోర్స్కి వెళ్ళినా బయట మనకి స్టిక్కర్స్ దొరుకుతాయి, కానీ ఎందుకో నేనే రాసేసుకుంటే అయిపోద్ది కదా. ఒక సెల్లో టేప్ యూస్ చేసి ఆ పేపర్స్ నేనే రాసేసి నేనే స్టిక్ చేసేసుకుంటున్నాను, ఇంకా బయట ఎందుకు తీసుకోవడం అని. అట్ లాస్ట్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. సో లుక్ ఇలా ఉందన్నమాట పైనుంచి కిందకి. సో నా మొత్తం అన్నీ ఇంకా ఏ షెల్ఫ్స్లో నేను ఏమీ ఉంచుకోలేదు, మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, కంప్లీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. సో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను, ఒక్కొక్క రోలో ఏం పెట్టుకున్నాను అన్నది. టాప్ మోస్ట్ అన్నిటికంటే టాప్ రోలో నా కేక్ స్టాండ్ అండ్ కేక్ హోల్డర్ ఉంది కదా, అది పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా జిప్ లాక్స్ అనమాట. ఇవి లార్జ్, ఇంకా అన్ని సైజెస్గా డివైడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సిల్వర్ ర్యాప్ ఉంటుంది కదా అది, అండ్ ఇది బేకింగ్ షీట్, అండ్ ఇది ప్లాస్టిక్ ర్యాప్ చేసుకుంటాం కదా ఫుడ్కి, అదనమాట. సో టాప్ రో అంతా ఇలా సర్దుకున్నాను. నెక్స్ట్ టాప్ నుంచి సెకండ్ రో వచ్చేస్తే మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా స్నాక్సే. ఇదంతా బిస్కెట్ అండ్ కుకీస్ బాక్స్ కింద పెట్టాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్నాక్స్, అంటే మొత్తం కారం కారం స్నాక్స్ అనమాట, అందుకే ఇండియన్ అని రాశాను. నెక్స్ట్ ఇవి చిప్స్, ఇంకా పాప్కార్న్. కుషాల్ జ్యూసెస్ వచ్చేసి నేను నాకు చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉంటే నా దగ్గర, అది ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం అన్నీ ఒక దాంట్లో ఉండేటట్టు ఇలా పెట్టుకున్నాను. సో టాప్లో సెకండ్ రో వచ్చేసి అది. థర్డ్ రో వచ్చేసి బేకింగ్ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు మొత్తం బేకింగ్కి ఏమేమి కావాలో అన్నీ ఇందులో ఉంచుకున్నాను. మెజరింగ్ కప్స్ కానీ, స్పాచులాస్ కానీ, మొత్తం వెనిలా ఎసెన్స్, స్పార్కిల్స్ అన్నీ కూడా. ఇవి వచ్చేసి మొత్తం కిచెన్ ఐటమ్స్ అన్నీ అనమాట. లైక్ ఎక్స్ట్రా స్పాచులాస్ కానీ, లేదంటే మనకి కుక్కర్కి పెట్టుకుంటాం కదా గ్యాస్ కట్, సో అలాంటి ఎక్స్ట్రా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టా. ఇందులో వచ్చేసి సీరియల్, ఇంకా బ్రెడ్, మనం సీరియల్ పెట్టుకుంటాం కదా అది, అండ్ బ్రెడ్, ఎక్స్ట్రా బ్రెడ్. సో బ్రెడ్ పెట్టుకోవడానికి ఈ ట్రే. ఇక్కడ సీరియల్ వచ్చేసి చాలా పొడుగ్గా ఉంటుంది కదా, యాక్చువల్లీ నేను బాక్స్తోనే పెట్టేశాను. సో అందుకే దీనికి నేను లిడ్ క్లోజ్ చేయలేదన్నమాట, మూత పెట్టుకోలేదు, ఎందుకంటే సీరియల్ అడ్డొస్తుంది. అండ్ బ్రెడ్ ఇది రోజు తింటా ఉంటాం, మ్యాక్సిమం డైలీ ఒక 2 times 3 times అయినా తింటాడు కుషాల్. ఇవి చందు కూడా తింటారు. సో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా అని ఇవన్నీ లిడ్ లేకుండానే పెట్టేశాను ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్ని మసాలాస్, నా దగ్గర ఎక్స్ట్రా కొన్ని మసాలాస్ ఉన్నాయి. సో ఆ మసాలాస్, ఇంకా బెల్లం, ఇది వచ్చి చియా సీడ్స్. సో ఇవన్నీ కూడా ఇలా చిన్న ట్రేలో పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని కింద వచ్చేస్తే మొత్తం డ్రై ఫ్రూట్స్ ఏంటి,
నా దగ్గర ఎక్స్ట్రా మసాలా కొన్ని అమ్మ పంపించారు కదా పౌడర్స్ అన్నీ. సో అవన్నీ జిప్ లాక్లో వేసుకొని నేను ఇలా ఇందులో పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి స్పైస్ బాటిల్స్. సో అవి ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా నా గ్రీన్ టీ ప్యాకెట్స్ అండ్ ఎక్స్ట్రా స్పైస్ ఏమైనా ఉన్నాయంటే ఇలా జిప్ లాక్లో వేసి పెట్టుకున్నా. ఇది పాప్కార్న్ బాక్స్. సో నేను ఎక్స్ట్రా ఇలాంటి స్మాల్ బాక్సెస్ తీసుకున్నాను. సో ఇవి నాకు 6 వచ్చాయన్నమాట ఒక ప్యాక్లో. సో అవి ఇలా యూస్ చేసుకున్నాం. ఈ బాక్సెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కింద అన్నిటికీ లింక్ పెడతాను, మీకు ఏం కావాలన్నా చూడండి. అండ్ థర్డ్ రోలో వచ్చేసి మొత్తం నా యూటెన్సిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు చూపించాను కదా. మినీ బుల్లెట్ ఇది, జ్యూస్ మేకర్ ఇది, అండ్ యాజ్ యూజువల్గా ఇది మీ అందరికీ తెలుసు మిక్సీ అండ్ గ్రైండర్, ఇన్స్టంట్ పాట్. అండ్ ఇంకొకటి నేను స్పెషల్గా మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం రైస్ బ్యాగ్లో అలా ఉంచేస్తాం కదా. సో నేను ఎక్కడో చదివాను అనమాట, అలా బ్యాగ్స్లో అసలు రైస్ ఉంచకూడదు అని చెప్పి ఎక్కడో చదివాను. సో నేను దీన్ని ఏమంటాం, ఒక సిరమిక్ పింగాణి టైప్లో ఉన్నాయి ఇవి. సో అంటే మరీ కింద పగిలితే పగలవు, కొద్దిగా ఐరన్ కూడా అనమాట. సో అలాంటి బౌల్స్ 2 తీసుకొని నేను వాడుతున్న రైసెస్ ఇలా వేసేసుకున్నాను. ట్రై చేయండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం రైస్ బ్యాగ్స్లో అలా రైస్ ఉంచకూడదని ఎక్కడో చదివాను. అంటే ప్లాస్టిక్ రైస్కి ఎక్కువ రోజులు ప్లాస్టిక్లో ఉంచకూడదు రైస్. అండ్ వాళ్ళు ఇచ్చే బ్యాగ్స్లో కూడా ఏదో కంటెంట్ ఉంటుందంట, సో అందులో ఎక్కువ ఉంచకూడదంట. సో అందుకనే నేను ఇలా ఈ బౌల్స్ తీసుకున్నాను. సో ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా నాకు తీసి వేసుకోవడానికి. ఇలా క్యాప్స్ ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. ఇవి ఐరన్ అండ్ సిరమిక్ కలిసి ఒక మార్బుల్ డిజైన్లో వచ్చాయి. సో ఇలా ఇది కుషాల్ రైస్. అండ్ మా బ్రౌన్ రైస్కి కొద్దిగా పెద్దది తీసుకున్నాను. అండ్ ఇది మా బ్రౌన్ రైస్. సో థర్డ్ రోలో ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్నాను యూటెన్సిల్స్. ఎందుకు ఈ రోలో పెట్టుకున్నానంటే నాకు ఈజీగా, కొద్ది పై రో అనుకోండి నేను చెయ్యి పైకి ఎత్తాలి, అదే ఇదంటే నాకు ఈక్వల్గా ఉంది బాడీ లెంత్కి. సో ఇలా ఈజీగా తీసి ఈజీగా పెట్టవచ్చని ఈ లెవెల్లో ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ దాని కింద వచ్చేసి బ్రౌన్ రైస్ వెనకాతలే నా దగ్గర ఎక్స్ట్రా ఫ్రూట్ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్లో నేను అమ్మాలు పంపించిన జంతుకుల బాక్స్ అలా బ్యాక్ పెట్టుకున్నాను, ఈజీగా తీసుకునేటట్టు పెట్టుకున్నాను. సో దాని వెనకాల అది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ గ్రాసరీ ఐటమ్స్ నేను ఆల్రెడీ తీసి వాడినవి జిప్ లాక్లో ఉంచుకుంటాం కదా, అవన్నీ ఇందులో పెట్టుకున్నాను హ్యాండీగా అలా తీసి పెట్టుకోవడానికి. ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్స్ ఏవేవైతే మేము ఇంకా ఓపెన్ చేయలేదో అవన్నీ ఇలా బాక్స్లో పెట్టుకున్నాను. సో 5th రోలో అలా పెట్టుకున్నాను అనమాట. 6th లాస్ట్ అండ్ ఫైనల్ రో వచ్చేసి కేక్ ప్యాన్స్, ట్రేస్ అన్నీ కూడా ఇందులో పట్టేసాయి నాకు ఈ బాక్స్లో. నా దగ్గర ఎక్స్ట్రా చాపింగ్ బోర్డ్స్ ఉంటే దానిపైన ఇలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది వరకు నేను ఇవి నా స్టవ్ కింద అవెన్ ఉంటుంది కదా అందులో పెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఇలా ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి కూడా అన్ని కేక్ ఐటమ్సే, మొత్తం కేక్ ఫ్లోర్ కానీ కేక్ సంబంధించిన ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా షుగర్, పౌడర్ షుగర్, ఇవి అవి అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక చిన్న బిన్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉండేది. సో దాన్ని నేను ఏం చేశాను, ఇలా ఒక కవర్ హోల్డర్ కింద యూస్ చేసుకుంటున్నాను. ఈజీగా నేను ఎక్కడి నుంచి లాగేసిన నాకు కవర్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ కవర్. సో ఇలా కవర్ హోల్డర్కి ఈ కార్నర్లో చిన్న ప్లేస్ ఇచ్చాను అనమాట. సో మొత్తంగా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నీ. నాకు ఈజీగా అందేటట్టు, ఈజీగా తీసి మళ్ళీ పెట్టుకునేటట్టు అన్నీ పెట్టుకున్నాను, ఏది క్లమ్జీ చేసుకోలేదు. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట మొత్తం. నేను కొన్ని బాక్సెస్, ఈ పెద్ద బాక్సెస్ వచ్చి నేను టార్గెట్లో తీసుకున్నాను, ఈ చిన్న బాక్సెస్ అన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. సో ఈ కంప్లీట్ 6 ర్యాక్ ఐరన్ స్టాండ్ ఏదైతే ఉందో నేను ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ నాకు ఇది $100 పడింది. నేను అమెజాన్లో కూడా చెక్ చేశాను అనమాట. అమెజాన్లో నాకు ఎంత పడిందంటే $160 అని చెప్పాడు. సో వాల్మార్టే బెస్ట్ అని చెప్పి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇది నేను 6 ర్యాక్స్, నాకు పెద్దది కావాలి కాబట్టి నాకు అంత పడింది. అదే మీరు 4 ర్యాక్ 5 ర్యాక్ చూసినట్లయితే $60 to $70 $80 ఉంటుంది. నాకు పెద్దది కావాలి కాబట్టి నేను కంప్లీట్గా పెద్దది తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నేను రైసెస్ వేసుకున్నాను కదా, 2 వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్, ఆ వెజల్స్, సిరమిక్ గ్రానైట్ వెజల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాటి లింక్ కూడా కావాలంటే చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న ఇలా ఓపెన్ ఒక కబోర్డ్ కాకుండా ఒక క్లోజ్డ్ కబోర్డ్ ఉంటుంది కదా మనకి, లైక్ సెల్ఫ్స్ లాగా, లైక్ ఇలా ఓపెన్ డోర్ క్లోజ్ డోర్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అలాంటివి తీసుకుంటే నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, ఇవి తీసి పెట్టి మళ్ళీ తీసి పెట్టి చేయడానికి, డోర్ ఓపెన్ చేసి ఇవి తీసి మళ్ళీ డోర్ క్లోజ్ చేయాలి, ఎందుకని చెప్పి ఇలా ఓపెన్ తీసుకున్నాను అనమాట. ఇన్ కేస్ మేము హౌస్ షిఫ్ట్ అయినా కూడా వాళ్ళు మాకు ప్యాంట్రీ ఇస్తే ఇది గరాజ్కి షిఫ్ట్ చేసేసుకుంటాం. లేదు హౌసెస్ షిఫ్ట్ అయినప్పుడు మాకు గరాజ్ లేదు ప్యాంట్రీ లేదంటే నేను దీన్నే కిచెన్లో ఎక్కడైనా పెట్టి మళ్ళీ అంతా అరేంజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ ఫ్రిడ్జ్ పక్కన ఈ స్పేస్ చాలా బాగా కలిసి వచ్చింది నాకు. అండ్ ఈ స్టాండ్ కూడా చాలా బాగా ఫిట్ అయిపోయింది ఆ స్పేస్లో, ఏదో ఆ స్పేస్ దాని గురించే ఉన్నట్టు. సో చూసారు కదా, అది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అండ్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్.